ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక తెరపైకి వచ్చింది. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేటువంటిది సో రాజకీయ పార్టీ నాయకులు, సెలబ్రిటీసు, పెద్ద పెద్ద బిల్డర్సు, సో ఎవరెవరైతే సహాయం చేస్తూ ఉన్నారో ప్రతిపక్షాల నాయకులకు వారి ఫోన్లు అన్నీ ట్యాప్ అయ్యాయనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చారు, విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో అనేక అరెస్టులు అయ్యాయి, జైలుకి వెళ్ళారు, బెయిల్ పైన బయటకు వచ్చారు, విచారణ కొనసాగుతుంది. సో ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఈ విచారణ పైన మరొకసారి పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, తర్వాత ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా హాజరవుతున్నారు. వారి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనేటువంటిది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకురాలు షర్మిల కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. నా ఫోన్ పూర్తిగా నా ఫోను, నా భర్త ఫోను, నా చుట్టుపక్కల ఉన్న వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేటువంటిది. ఇంతవరకు ఓకే, రాజకీయ పార్టీ నాయకుల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటే ఓకే, కానీ సినిమా సెలబ్రిటీల ఫోన్లు ఎందుకు ట్యాప్ అయ్యాయనేటువంటిది కూడా చర్చ కొనసాగింది. సో అది కొంతవరకు పక్కన పెడితే ఇప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం 2023 ఎన్నికల కోసం సర్వేయర్గా పనిచేసినటువంటి సైదులు ఉన్నారు. పొలిటికల్ సర్వే చేశారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, మీ ఫోన్ ఎన్ని రోజులు ట్యాప్ అయింది, ఏమేమి సమాచారం సేకరించారు, మీదేనా మీ ఇంట్లో వాళ్ళకు ట్యాప్ అయిందా? ఎందుకంటే రెగ్యులర్గా మీరు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత, ఆయనతో టచ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి అనేక మంది నాయకులతో టచ్లో ఉన్నారు. ఎన్నిసార్లు సర్వే చేశారు, ఎన్నిసార్లు రిపోర్ట్ ఇచ్చారు, మీ ఫోన్ ఎందుకు ట్యాప్ అయింది, ఏం అడిగారు లోపల? ఇప్పుడు మధు, మీకు ఆల్రెడీ తెలుసు, నేను గత 5 సంవత్సరాల నుంచి కూడా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సర్వేలు చేసేది. 2023 నుంచి కూడా 2021 నుంచి కూడా నాకు గత పీసీసీ అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు బాగా పరిచయం. అదేవిధంగా ఆయనకు పర్సనల్గా కూడా సర్వేలు చేసేవాడిని. అదేవిధంగా ఏఐసీసీ కూడా కొన్ని సర్వేలు అప్పచెప్తే కాంగ్రెస్ తరఫున నా చేసిన లాస్ట్ టైం మీకు తెలిసి ఇన్ఛార్జు ఎవరైతే ఉన్నారో ఠాక్రే గారు ఉన్నారో, క్రాస్ చెకింగ్ కోసం సర్వేలు కూడా చేయమని చేయడం జరిగింది. అదేవిధంగా ఒక రిపోర్టు ముఖ్యమంత్రి గారికి అందజేసేది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కూడా నేను రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారమే నాకు కూడా తెలియదు, ఒక వారం రోజుల క్రితం నాకు జూబ్లీ హిల్స్ నుంచి పోలీస్ నుంచి సిఐ గారి నుంచి నాకు కాల్ రావడం జరిగింది. సార్ మీరు సైదుల్ గారేనా అని అంటే, అవునండి చెప్పండి అంటే, మీ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి, మీ నెంబర్స్ కూడా ట్యాప్ అయ్యాయని అని అడిగితే నేను యాక్చువల్లీ బయట ఉన్నాను. నేను సరే సార్ నేను వస్తాను, నాకు ఒక 3-4 డేస్ టైం ఇవ్వండి, నేను అవుట్ సైడ్ ఉన్నాను, వస్తానని చెప్పాను. చెప్పిన తర్వాత నేను ఈరోజు వస్తానని చెప్పాను. దాని ప్రకారమే మళ్ళీ కూడా వాళ్ళు నాకు ఒకసారి మార్నింగ్ కాల్ చేస్తే నేను ఈరోజు 3 o'clock వస్తానని చెప్పాను. చెప్పిన వెంటనే నేను ఫోన్లోనే కన్ఫర్మ్ చేసుకున్నాను. అంటే మరి ముందుగానే ఎట్లుంటుందో తెలియదు కదా, కాబట్టి నా ఫోన్ నెంబర్స్ ట్యాప్ అయ్యి ఉంటుంది, నెంబర్స్ ఇవ్వని చెప్పాను. అంటే ఒక నెంబర్ నాది, ముందు ఒక నెంబర్ చెప్పారు. నెంబర్ చెప్పిన తర్వాత అది నాదే అని నేను చెప్పాను. చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది 2 నెంబర్లు ట్యాప్ అయ్యాయి. నేను గతంలో 2 నెంబర్లు కూడా యూజ్ చేసేది, ఆ 2 నెంబర్లు కూడా ట్యాప్ కావడం జరిగింది. ఆ 2 నెంబర్లతో ఎవరెవరితో మాట్లాడేవారు? ఆ 2 నెంబర్లో ఏ నెంబర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడారు అంటే అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఏ నెంబర్తో మాట్లాడారు? నేను అందరితో మాట్లాడేది మధు. ఇప్పుడు నేను మంత్రులతోటి కానీ ఎమ్మెల్యేలతో, ముఖ్యంగా నేను లాస్ట్ టైం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఏఐసీసీ వాళ్ళు ఉన్నారో, ముఖ్యమంత్రి గారి కంటే నేను ఏఐసీసీ వాళ్ళతో ఎక్కువ మాట్లాడాను. ఠాక్రే అప్పుడున్న ఇన్ఛార్జ్ ఠాక్రే తోటి ఎక్కువ మాట్లాడేది, చాలా టైం మాట్లాడేది. అతనితో ఎక్కడ గెలుస్తుంది, ఎక్కడ గెలవట్లేదు, ఏ రాష్ట్రం, ఏ నియోజకవర్గాలలో ఎలా ఉంది అనే దానిపైన నేను ప్రతిదీ కూడా నేను ఏఐసీసీకి ఠాక్రే గారికి రిపోర్ట్ ఇస్తుండేవాడిని. అదేవిధంగా దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సైదులు ఎలా ఉంది పరిస్థితి, మన గవర్నమెంట్ ఏంది, ఎట్లా ఉంది, ఏ నియోజకవర్గంలో ఎట్లుంది అనేది అడిగేవాడు. నేను మీకు తెలియందే ఉంది, ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి గత ఎన్నికల నుంచి ఎప్పటి నుంచో దుబ్బాక ఎలక్షన్స్ కావచ్చు, మన ఇంతకుముందుకు జరిగినప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. ఎన్ని సంవత్సరాల పరిచయం ఉంది సైదులు మీకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఏఐసీసీ ఇన్ఛార్జికి, ఇక్కడ ఉన్న మంత్రులకి ఎన్ని సంవత్సరాల పరిచయం? ఒక 2 years అంతే, ఒక 2-3 సంవత్సరాలు అంతే. ఒక 2 years. 2 సంవత్సరాలలో నెలలో ఎన్నిసార్లు మాట్లాడుతుండే? అంటే మాట్లాడుతుండేది, అంటే ఒక ఫోన్లో కాకుండా డైరెక్ట్ వెళ్ళి మాట్లాడుతుండేది. ఫోన్లో కూడా అప్పుడప్పుడు ఇంపార్టెంట్ సమాచారం ఉన్నప్పుడు కూడా సార్ పలానా కలవలేని టైంలో, వీలుగాని టైంలో ఫోన్లో చెప్తుండేది. ఈ నార్మల్గా అయితే డైరెక్ట్ రిపోర్ట్ ఇచ్చేటోని, ఏఐసీసీకి రిపోర్ట్ ఇచ్చటోని, ముఖ్యమంత్రి గారికి కూడా డైరెక్ట్ రిపోర్ట్ ఇచ్చటోని, ఎన్ని సీట్లు గెలుస్తుంది, ఏ టైంలో ఎలా ఉంది పరిస్థితి ఏందని కూడా చెప్పేది. గతంలో నాకు కొంతమంది కూడా అక్కడి ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు కొద్దిగా మంది ఫోన్ చేసి
మీరు బయటికి రండి సర్వేలు చేస్తారు కదా అని అప్పుడు వాళ్ళు కొంతమంది అంటుండేది. అంటే నాకు అలా చెప్తుంటే ఫోన్ ట్యాపింగ్ అనేది నాకు అంటే గుర్తుకు రాలేదు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు పిలిస్తే పోలేదు నువ్వు. పోలేదు. పోకపోవడం వల్ల ఈ రోజు కాంగ్రెస్ కు పనిచేసిన వాడు ఫోన్ ట్యాప్ అయింది. నాకు తెలియదు అది. నాకు ఫోన్ ట్యాప్ అయిందని కాంగ్రెస్ పని చేసినా నాకు ఫోన్ ట్యాప్ అయిందని తెలియదు. కాకపోతే డైరెక్ట్గా నా 2 నెంబర్లతో మాత్రమే నేను మాట్లాడినా వాస్తవానికి. ఇప్పుడు కూడా అదే 2 నెంబర్లు యూజ్ చేస్తున్నా, అప్పుడు కూడా అదే 2 నెంబర్లు యూజ్ చేసేది. ఆ 2 నెంబర్లు కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు. నేను ఎక్కడికైతే సీట్ ముందుకు హాజరయ్యానో ముందుగా 2 నెంబర్లు ఇవి మీవేనా అని అన్నారు. వాళ్ళు అవి నావే అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే జనరల్ గా మీరు ఐఫోన్ వాడుతున్నట్టుగా చూసినా నేను. అప్పుడు ఐఫోన్ వాడేదా ఇప్పుడు వాడుతున్నా? లేదు, అప్పుడు కూడా అదే ఫోన్ ఉంది, ఇప్పుడు కూడా అదే ఫోన్. వాళ్ళు వాడితే ట్యాప్ కాదు అలాంటిది ఏం లేదు. వాళ్ళు ఆల్రెడీ రికార్డింగ్స్, కాల్ రికార్డింగ్స్, మనం టెక్స్ట్ చేసినా కానీ, మనం నార్మల్ కాల్స్ మాట్లాడినా కానీ, ఏది మాట్లాడినా రికార్డ్ అనేది అయ్యింది అక్కడ. మీ దృష్టికి వచ్చిందా? పోలీసులు పిలిచిరు, ఏమడిగిరు లోపల? అంటే వాళ్ళు ఇప్పుడు మధు గారు నేను అదే చెప్తున్నాను, వాళ్ళు పిలిచారు. పిలవని నేను 3 గంటలకు వస్తాను సార్ అని చెప్పారు. వాళ్ళు షెడ్యూల్ పెట్టారు, 3 o'clock రమ్మన్నారు. 3 o'clock వెళ్ళాను. వెళ్ళగానే అక్కడ సీట్ ముందు మరి ఆ డిఎస్పీ వాళ్ళు ఎవరెవరో ఉన్నారు, ఆ పోలీసులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫస్ట్ వెళ్ళగానే మీరు కూర్చోండి సైదులు గారు అన్నారు. కొద్దిసేపు కూర్చున్నాను. ఇమీడియట్గా పిలిచారు, లోపలికి పిలిచారు. పిలవగానే ఆ సిస్టంలో వాళ్ళ దగ్గర పేపర్స్ ఉన్నాయి బాగా, వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్స్. ఈ 2 నెంబర్స్ మీవేనా అన్నారు. గ్రీన్తో యాడ్ మార్క్ చేశారు. ఆ 2 నెంబర్స్ కూడా మార్క్ చేశారు. అవి నావే అని చెప్పాను. ఇంకా ఆ తర్వాత మీరు ఎవరికి చేసేది సర్వేలు ఇప్పుడు మీరు ఎలా అడిగారో వాళ్ళు కూడా గవే ప్రశ్నలు అడగడం జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు పరిచయాలు, కాంగ్రెస్ పార్టీకే సర్వేలు చేస్తారా, మిగతా వాటికి ఏమైనా చేసేదా అంటే కేవలం ఎలక్షన్స్ టైంలోనే ట్యాప్ అయిందనేది వాళ్ళు క్లియర్గా చెప్పారు. అది అంటే పోలీసులు ఎంత టైం తీసుకున్నారు, ఏమడిగారు పర్టికులర్గా? అంటే మదన్న వాళ్ళు పర్టికులర్గా 2 నెంబర్లు ట్యాబ్ అయ్యి అన్నారు. ఆ 2 నెంబర్లకు సంబంధించిన ట్యాబ్ అయిన తర్వాత వాళ్ళు కొద్దిసేపు డిస్కషన్ వాళ్ళు చేసుకున్నారు. నాకు తెలియదు, నేను ఎదురుగా కూర్చున్నాను. వాళ్ళ సిస్టమ్ దగ్గర అక్కడ కూర్చొని వాళ్ళు ఈ 2 నెంబర్లు మీరు ట్యాబ్ అయ్యాయి కాబట్టి మీరు ఎన్నిసార్లు మాట్లాడారు కదా అంతా వాళ్ళు ఏం చెప్పలేదు. వాళ్ళ దగ్గర మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉందని నేను అనుకుంటున్నాను. సాధారణంగా మీరు రోజు ఎన్ని సార్లు మాట్లాడేవాళ్ళు, లేకుంటే నెలలో ఎన్నిసార్లు మాట్లాడేవాళ్ళు? ముఖ్యమంత్రితో కానీ, ఠాక్రేతో కానీ, ఎమ్మెల్యేలతో కానీ. మీరు మాట్లాడడమే కాదు, మీరు వీళ్ళతో మాట్లాడాలంటే మీకు నియోజకవర్గాల్లో మీరు ఆల్రెడీ సర్వే టీం ఉంటుంది కదా, ఆ సర్వే టీం మీతో మాట్లాడతారు. సో ఆ సమాచారం కూడా తెలిసిపోతుంది. అంటే మీరు ముఖ్యమంత్రికి చెప్పే కంటే ముందే, అంటే రేవంత్ రెడ్డికి చెప్పే కంటే ముందే ప్రతిపక్షం దగ్గరికి, అప్పుడున్న అధికార పక్షం దగ్గరికి సమాచారం వెళ్ళిపోయింది కదా. నేను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా సర్వేలు చేసేవాడిని, అది తెలుసు. నా టీం కూడా ప్రతి దగ్గర సర్వే చేసింది. అంటే నేను ఎక్కడ కూడా బయటికి రాలేదు. వాస్తవానికి కూడా నేను ఇంటర్నల్గా సర్వేలు, పార్టీకి నేను పర్సనల్గా సర్వేలు చేసినా కాబట్టి కూడా నేను ఏ మీడియాలలోకి కానీ బయటికి వచ్చి చెప్పడం కానీ ఇంత పర్సెంటేజ్ ఉంది, ఇంతమంది గెలుస్తారు, ఇలా గెలుస్తారు అనేది నేను ఎప్పుడు కూడా చెప్పలేదు. పర్సనల్గా చేసిన నేను ఏది చెప్పినా కానీ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికి, డైరెక్ట్గా ఏఐసిసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను డైరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చానే తప్పితే ఇంతమంది గెలుస్తారు, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఈ కాన్ఫరెన్స్లో వీళ్ళు గెలుస్తున్నారు, వీళ్ళు ఓడిపోతున్నారు, వీళ్ళకి చెప్పడమే కాదు మీ టీము మీకు చెప్పింది కదా. ఈ కాన్స్టిట్యున్సీ వీక్ ఉంది, ఈ కాన్స్టిట్యున్సీ స్ట్రాంగ్ ఉంది, ఈ కాన్స్టిట్యున్సీలో అధికార పార్టీ బీఆర్ఎస్ వీక్ ఉంది, బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఏదున్నా వాళ్ళ నెంబర్స్ అయితే ఏం ట్యాప్ కాలేదు. నా నెంబర్స్ మాత్రమే వాళ్ళు. మీ నెంబర్ ట్యాప్ చేస్తే సమాచారం తెలిసిపోయినట్టు. ఇంకా వాళ్ళకి మరి తెలియదు. నాకు వాళ్ళు ఏ సమాచారం తీసుకున్నారో నాకేం తెలుస్తుంది, వాళ్ళు చెప్పట్లేదు కదా ఏ సమాచారం తీసుకున్నారో ఏమని. మీ ఫోన్ ట్యాప్ అయింది అనేటువంటి విషయం కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి పోయిందా? ఇక వెళ్ళే ఉంటుంది మ్యాక్సిమం అయితే. ఆయనకు మరి వెళ్ళిందో లేదు, హోంశాఖ కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి ఇక మరి అది మీకు తెలియాలి, మీడియా వాళ్ళకి తెలియాలి అది వెళ్ళిందా వెళ్ళలేదా. అందరినీ పిలుస్తున్నారు, అందరితో పాటు నన్ను కూడా పిలిచారు. ఒక సైఫాలజిస్ట్గా, ఒక సర్వేయర్గా నన్ను కూడా నీ ఫోన్ కూడా ట్యాప్ అయింది, ఒక ఫోన్ నెంబర్ కాదు 2 ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ అయ్యాయి అని చెప్పారు. వాళ్ళు రమ్మన్నారు, మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి, పోలీసులకు రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు 2 times చెప్పారు. నేను వెళ్ళాను, నా వాగ్మూలం మీద నేను ఇచ్చాను. ఇప్పుడు కూడా సర్వే చేస్తున్నారా పార్టీకి? లేదు 100% కాంగ్రెస్ పార్టీకి తప్పితే నేను వేరే దేనికి ఎక్కడ కూడా చేయను. ఇప్పుడు చేస్తూనే ఉన్నాను. ఎలాంటి టైప్ ఆఫ్ రిపోర్ట్ ఇప్పుడు అంటే అధికారంలోకి వచ్చినాక కూడా మధు, ఇప్పుడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, కరీంనగర్ టైంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. అధికారంలోకి వచ్చినాకనే కదా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది, అధికారంలోకి వచ్చినాకనే కదా ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ చేశాను, మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చేశాను. కాంగ్రెస్ పార్టీకి ఏదున్నా ఎలక్షన్స్ కూడా నేను సర్వే చేస్తుంటా. అటు పిసిసి గారు కూడా సర్వే రిపోర్టు కానీ, తర్వాత ఏఐసిసి కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, నేను ప్రతిదీ వాళ్ళు చెప్పిన పని నేను చేస్తాను, సర్వే ఇస్తూనే. ముఖ్యమంత్రిని, పిసిసిని ఇన్ఛార్జ్ రెగ్యులర్ కలుస్తురా? ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసాము, వేరే విషయంలో కలిసాను. ఇంతకుముందు కూడా రిపోర్ట్ ఇస్తుంటే ఎక్కడ ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా. ఆయన సార్ బిజీగా ఉంటాడు కాబట్టి ఏదైనా ఫ్రీ టైంలో నేను అక్కడికి వెళ్తాను. ఫ్రీ టైంలోకి వెళ్ళినప్పుడు ఏదైతే నేను సర్వే రిపోర్ట్స్ పేపర్స్ ఉన్నాయో నేను సార్కి ఇస్తాను, సార్ చూసుకుంటాడు. గతంలో ఆర్టీవీతో మధు యాష్కి గౌడ్ కూడా కన్ఫర్మ్ చేసిండు, సైదులు కాంగ్రెస్ పార్టీ కోసం సర్వేయరు పనిచేస్తున్నాడు, ఎల్బీ నగర్లో
సార్ పరిస్థితి బాగాలేదని నాకు ఓపెన్గా చెప్పిండు అనేది కూడా చెప్పిండు. అంటే ఆయన ఆయన ఓపెన్ అయ్యిండు, ఆల్రెడీ ఓపెన్ అయ్యిండు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రితో కలిసి ఏ అంశాలు అంటే ప్రభుత్వ పథకాలు ఎట్లున్నాయని చెప్తున్నా, ఏమేమి అంశాలు చెప్తున్నారు, ఏం సార్? అప్పుడు అవి ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. నేను పథకాల గురించి కానీ తర్వాత ఎక్కడ ఏం జరుగుతుందనే దాని గురించి కూడా ఇస్తున్నాను. ఆయన కూడా పాజిటివ్ ఉన్నారు. ఆయన మీరు అనుకుంటున్నారు కానీ ముఖ్యమంత్రి గారికి ఏం తెలియట్లేదు కదా, ఏం చేయట్లేదు, ఆయనకు అన్నీ కూడా రిపోర్ట్స్ తెలుస్తూనే ఉన్నాయి. ఆయన ప్లాన్ ఆయనకు ఉంది. ఆయన కూడా గవర్నమెంట్ ఎట్లా ముందుకెళ్ళాలి ఏంది అనేది ఆయన ప్రతిదీ కూడా రిపోర్ట్ తెప్పించుకుంటున్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ రిపోర్ట్ తెలియట్లేదు కదా ముఖ్యమంత్రి గారు ఎవరిని చూడట్లేదు కదా అని తప్పది. అందరి దృష్టిలో ఉన్నారు. ఆయన కార్యకర్తలు కూడా ఎక్కడ పనిచేస్తున్నారు, ఎక్కడ పని చేయట్లేదు కూడా ఆయన అందరినీ కూడా కలుపుకపోవాలని, కార్యకర్తలందరినీ కూడా చూడాలని చెప్పేసి ఒక్కొక్కసారి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, కార్యకర్తల పనితీరు ఏ విధంగా ఉంది, ఎవరు డిసప్పాయింట్లో ఉన్నారు, పబ్లిక్ ఎలా ఉన్నారు అనేది కూడా ఆయన దృష్టికి అడుగుతున్నాడు. కలిసినప్పుడు ప్రతి దగ్గర కూడా అడుగుతూ ఉంటాడు. ఈ రిపోర్ట్లన్నీ మీరేనా ఇచ్చేది? ఇస్తుంటాను. అంటే నేను ఇస్తుంటాను, నాతో పాటు ఇంకోరని ఇస్తున్నారని నాకు తెలియదు, నేనైతే ఇస్తుంటాను. సర్వేలో మీరు పర్సనల్గా నేనైతే ఇస్తుంటాను. రిపోర్ట్స్ అడిగినప్పుడల్లా నేను ఇస్తుంటాను. ఇప్పుడు మీరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళే పోలీసులు చేసి గుర్తించి పిలిచారు కాబట్టి ముఖ్యమంత్రిని కూడా కలిసి వివరిస్తారా? నా ఫోన్ కూడా ట్యాప్ అయింది. నాకు తెలియదు, నేనేం చెప్పను. ఆయనకు వాళ్ళు ఇప్పుడు ఏదో సందర్భంలో నేను ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆయన సార్ అడిగితే సార్కి చెప్తాను, లేదు అడగలేదు అనుకో నా నెంబర్ కూడా ట్యాప్ చేసిరంటన్నా అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఏమంటుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడంటే ముఖ్యమంత్రి సార్ అనాలి, అంత ముఖ్యమంత్రి అన్న అంటూనే ఇప్పుడు కూడా అన్నానే అంట, అట్లా ఏముండదు. ఆయన ఎప్పుడైనా మనం 1,00,000 మంది ముందరున్న సైదులు చెప్పి ఏం జరుగుతుంది అనేది మీకు నాకంటే ఎక్కువ మీకే బాగా తెలుసు, మీడియా వాళ్ళకి సైదులు ఎంత రెస్పెక్ట్ ఉంటుంది ఏందనేది తెలుసు. కాకపోతే నేను ఎక్కడ కూడా కనపడొద్దు. యాక్చువల్లీ కూడా నేను ఏమనుకుంటున్నానంటే ఇంటర్నల్గా సర్వేలు చేసి ఎక్కడ కూడా బయటికి రావద్దు, ఇంటర్నల్గానే రిపోర్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే కొన్ని సంస్థలు ఉంటాయి, ఇప్పుడు ఆరామస్థాన్ ఇట్లా పీపుల్స్ పాల్స్ అని ఇట్లా కేకే సర్వేలు అని ఇట్లా అందరూ కూడా సంస్థలు పెట్టుకుంటారు. నాకు ఎలాంటి సంస్థ లేదు. ఎందుకంటే నేను అందరికీ సర్వేలు చేస్తుంటే ఎవరికి పడితే వాళ్ళకి సర్వేలు చేస్తే నేను సంస్థ పెట్టుకోవాలి. నేను సంస్థ అనేది ఎందుకు పెట్టుకోలేదు అంటే నేను పర్సనల్గా సైదులు అనేది ఎందుకు పెట్టుకున్నా అంటే ఇమేజ్ ఎందుకు పెట్టుకున్నా అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి నేను ముఖ్యమంత్రి గారికి నేను సర్వేలు గత దుబ్బాక ఎలక్షన్స్ కానీ నేను ఆయనకు 2 సంవత్సరాల నుంచి ఆయన పీసీసీగా కాకముందుకు అయినప్పటి నుంచి కూడా నేను ఆయన అడిగిన ప్రతి సర్వే నేను అతను సార్కి రిపోర్ట్ ఇస్తున్నా కాబట్టి నేను అట్లా చేయడం జరిగింది అంతే. అంటే జనరల్గా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేటువంటిది మీరు ఆ కాంగ్రెస్ అధికారంలోకి రానప్పుడే చర్చ జరిగింది, మా ఫోన్లు ట్యాప్ జరుగుతున్నాయని కొంతమంది నాయకులు, రేవంత్ రెడ్డి బీజేపీకి సంబంధించిన నాయకులు కొంతమంది స్టేట్మెంట్ చేసిరు. సరే అది వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది స్పష్టత వచ్చింది. అందులో ఆ సమయంలో నా ఫోన్ కూడా ట్యాప్ జరిగి ఉంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడైనా అనిపించిందా? నేను ఏం గ్రహించలే. వాస్తవానికి నాకు అప్పుడు చాలా బిజీ, నా ఫోన్ ఎవరు ట్యాప్ చేస్తారులే అని నాకు అసలు ట్యాపింగ్ గురించే తెలియదు. అసలు వాస్తవానికి ఇట్లా ఫోన్లు ట్యాప్ చేస్తారా, నాకు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి పోలీసులు ఎవరైతే నాకు కాల్ చేసి మీ ఫోన్ నెంబర్స్ ట్యాప్ అయ్యింది అన్నదాకా నాకు తెలియదు. ప్లస్ ట్యాప్ అయినాయి అన్నాక కూడా నేను నా నెంబర్స్ కన్ఫర్మ్ చేసుకున్నా. మధు గారు మీకు అర్థమవుతుంది, నేను డైరెక్ట్గా వెళ్ళలేదు, ఏ నెంబర్స్ ట్యాప్ అయినాయి అని అన్నాను. అంటే నా నెంబర్కే కాల్ చేశారు వాళ్ళు. అంటే మీకు తెలియదంటే మీ నెంబర్కే కాల్ చేస్తాం కదా, మీరు 2 నెంబర్స్ కూడా ట్యాప్ అయ్యారు. నేను వన్స్ ఆ నెంబర్స్ నేను కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఓకే సార్ అవి నావే. అసలు అనుకున్నారా అంటున్నా ఎప్పుడు నా ఫోన్ కూడా సర్వే చేస్తే నా ఫోన్ కూడా ట్యాప్ అవుతారు? నేను ఎప్పుడు అనుకోలేదు అదన్న, నేను ఎప్పుడు అనుకోలేదు అసలు. అంటే నేను ఆ బిజీలో సర్వేలు చెప్తున్నా, ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే చేసేది సర్వేలు కాబట్టి నేను నా పని ఏదో నేను చేసుకుంటాను. 2 ఫోన్లే ట్యాప్ చేసిరు మీరు, ఓన్లీ సర్వేకి సంబంధించి 2 ఫోన్లు కాదు, 2 నెంబర్లు ఫోన్ ట్యాప్ చేసిరు. 2 నెంబర్లు ఒక సర్వే కోసమే కాదు కదా మీరు మాట్లాడుకున్న, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటాయి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకునేవి ఉంటాయి, కొంతమంది మీ ఇంకా దగ్గర వ్యక్తులతో కొన్ని షేర్ చేసుకుంటారు, వాళ్ళ సమాచారం కూడా తెలిసినట్టే కదా. నేను ఏమంటున్నా అంటే సైదులు లూప్ హోల్స్ కూడా తెలిసిపోతాయి కదా, సైదులు ప్లస్ మైనస్ కూడా తెలిసిపోతాయి. నేను ఏమంటున్నానంటే వాళ్ళు నా 2 నెంబర్స్ ట్యాప్ అయ్యాయి అన్నారు, నీవి రికార్డ్స్ అయ్యాయి అన్నారు. మీరు పొలిటికల్ సర్వేర్ కాబట్టి, మీరు కాంగ్రెస్కే ప్రత్యేకంగా సర్వే చేశారు కాబట్టి మీ మీద ఎక్కువ ట్యాప్ అయిందని వాళ్ళు చెప్పారు, సమాచారం ఎక్కువ తీశారని చెప్పారు. దాని తర్వాత నేనేం చేశానంటే నా వాళ్ళైనాయా, నా పక్కోలైనాయా, ఎన్కోలైనా వాళ్ళ ప్రశ్న మీతో మాట్లాడిన ప్రతి రికార్డు ఉంటుంది కాబట్టి మీ పర్సనల్ మ్యాటర్స్ కూడా తెలిసిపోయింది, అది నాకు మీ కుటుంబ విషయాలు కూడా తెలిసిపోయింది. అంటే నేను అవి అడగలేదు మదన్న, మళ్ళీ కూడా వాళ్ళు పిలుస్తా అన్నారు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా, మళ్ళీ కూడా మనల్ని సెకండ్ టైం కూడా పిలిచినప్పుడు హాజరు కావాలని చెప్పారు. మళ్ళీ సెకండ్ టైం పిలిచినప్పుడు నేను చూస్తాను, మళ్ళీ మాట్లాడతాను. సో ఇది సీఎం రేవంత్ రెడ్డికి అంటే ఆయన పీసీసీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి దాదాపు 2.5-3 సంవత్సరాల నుంచి ఆయనకు సర్వేలు చేస్తూ ఉన్నారు సైదులు. పర్సనల్ సర్వేర్గా ఆయనకు ముద్రపడ్డది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుపడతారు, మంత్రులందరూ గుర్తుపడతారు. ఇప్పటికీ సర్వే రిపోర్ట్లు ఇస్తూ ఉన్నారు సైదులు.
ఏం జరుగుతుంది, ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది, ఎమ్మెల్యేల పనితీరు ఎట్లా ఉంది, అక్కడ క్షేత్రస్థాయిలో ఎవరు అసంతృప్తిగా ఉన్నారు, ఇప్పటికీ సర్వే రిపోర్ట్లు ఇస్తూనే ఉన్నారు. ఈయనతో పాటు ఇంకెవరెవరు ఇస్తున్నారో తెలియదు కానీ, ఎందుకంటే ప్రభుత్వాలు 2-3తో చేయించుకుంటాయి. సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల కాలంలో లాస్ట్ 2 ఇయర్స్ ఎన్నికల ముందు అంటే 2018-19 సమయంలో, తర్వాత సైదులు సర్వేరుగా పనిచేసినటువంటి సమయంలో 2022-23 సమయంలో కూడా ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఆ సమయంలోనే 23 ఇయర్లోనే సైదులు పర్సనల్ సర్వేరుగా పనిచేస్తున్న సందర్భంలో కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఇది కాస్త సంచలనంగా మారింది. సెలబ్రిటీసు, పొలిటికల్ లీడర్సు, రియల్టర్లు, బిల్డర్సు, వారికి సహాయం చేస్తున్న వాళ్ళు, మావోయిస్టుల ఫోన్లు ట్యాప్ అయినటువంటి చర్చ ఒకవైపు ఉంటే, ప్రతిపక్ష నాయకులై అదంతా పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డికి సర్వే చేస్తున్నటువంటి సైదులు ఫోన్ నెంబర్ ట్యాప్ కావడం పైన కూడా అప్పటికి ఒక అసెస్మెంట్కి వచ్చారు బీఆర్ఎస్. ఎక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది, మనకి ఎక్కడ మైనస్ ఉంది అనేటువంటిది కూడా. సో మొత్తం క్లీన్ మానిటరింగ్ జరిగింది. అప్పుడున్నటువంటి ఎవరెవరు నాయకులతో మాట్లాడారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఎవరు తరచుగా ఫోన్ చేస్తున్నారో ఆ నెంబర్ తీసుకొని సైదులు ఫోన్ చేస్తున్నారని సైదుల నెంబర్ కూడా ట్యాప్ చేస్తారు. సర్వే అయినా తెలిసింది. ఇంకొక విషయం ఏంటంటే, బీఆర్ఎస్ మాకు కూడా సర్వే కోసం పనిచేయాలని సైదులను అడిగింది. సైదులు వెళ్ళలేదు. సో కేవలం రేవంత్ రెడ్డి తోటి అటాచ్ అయి ఉన్నారు, కాంగ్రెస్ తోటి అటాచ్ అయి ఉండే. సో ఆయన ఫోన్లు 2 నెంబర్లు ట్యాప్ అయినాయి. మరొక్కసారి కూడా పిలిచే అవకాశం ఉంది అనేటువంటిది పోలీసులు చెప్పారు. ఈరోజు పోలీసుల విచారణలకు వెళ్ళేసి వచ్చిరు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పి వచ్చారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.